ఆంక్షల ప్రభావం తాత్కాలికంగా ఇబ్బంది ఉంటుంది, బట్ స్టఫండ్గా నిలబడితే అదే దిగి రావాలి. మన దగ్గర నుంచి మందులు పంపిస్తే మన దగ్గర ఇక్కడ 10 రూపాయలకి తయారు చేసింది వాళ్ళ దగ్గర 50 రూపాయలకి అమ్ముకుంటున్నారు. ఇంకో 30 రూపాయలు ట్యాక్స్ వేసుకుంటున్నారు, అంటే 80 రూపాయలకి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు వాడు ఇంకో 25% ట్యాక్స్ వేస్తే 105 రూపాయలకి అమ్ముకోవాలి. అప్పుడు మందుల ధరలు పెరిగేది ఎవరికి? అక్కడున్న పేషెంట్కి. భరించలేనిది ఎవరు? అమెరికన్స్. నష్టపోయేది ఎవరు? అమెరికన్స్. అయ్యే కాదు, భారతదేశం నుంచి తక్కువ ధరకు వెళ్ళేటటువంటి వాటి మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నటువంటి అనేక వ్యవస్థలు ఉన్నాయి అక్కడ. అవన్నీ సంక్షోభంలోకి పడతాయి, అవన్నీ రేట్లు పెరిగితాయి. ఆ భారాలు ఎవరికి పడతాయి? పబ్లిక్కి. అక్కడ బాధపడేది ఎవరు? పబ్లిక్. ఆల్టర్నేటివ్ ఉందా? ఆల్టర్నేటివ్ ఉంటే ఇప్పటిదాకా ఆగేదా? మన దగ్గర కొనేవాళ్ళ? ఆల్టర్నేటివ్ లేకనే కదా మన దగ్గర తక్కువకి వస్తుంది అనుకుంటాం. చైనా మీద కూడా ఆంక్షలు పెట్టాడు కాబట్టి మనతో పోటీ పెట్టగలిగి తక్కువ రేటుకి ఇవ్వగలిగే చైనాని. ఇద్దరి మీద ఆంక్షలు పెట్టినప్పుడు ఏమవుతుంది? నష్టం ఎవరికి ఉంటుంది? అమెరికాకు ఉంటుంది. ఇప్పుడు భారత్ని ఏడిపించడం కోసం చైనా కొనుక్కుంటుందా? తేల్చుకుంటుంది. ఇప్పుడు అమెరికా దిగి రావాలి, అమెరికానే ఆలోచన మార్చుకోక తప్పదు.